ఏపీలో పొలిటికల్ ఎలా ఉండబోతుంది 2024? పక్క పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఫామ్ చేయబోతున్నారు గవర్నమెంట్. ఎందువల్ల అనుకుంటున్నారు? ఎందువల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల. ఓకే, ఈ 4.5 ఏళ్ల జగన్ పరిపాలన ఎలా అనిపించింది? ఎలా అనిపించిందండి? పరిపాలన ఉంటే కదా మనం చెప్పుకోవడానికి. ఓకే, జస్ట్ ఓన్లీ కక్ష సాధింపు ప్లస్ రౌడీయిజం కొట్లాటలు అవే జరుగుతున్నాయి కానీ ఇంకేమీ లేదు అక్కడ. సో 2019లో జగన్ గారు 151 సీట్లు గెలుచుకున్నారు. ఈసారి ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటారు? ఈసారి ఆయన హాఫ్ సెంచరీ చేస్తే ఎక్కువ. అంతేనంటారా? ఓకే, అంటే ఇక్కడ జనసేన టీడీపీ అలయన్స్ కదా, సో ఇద్దరి మధ్య సీట్లు పొత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఇద్దరి మధ్య సీట్లు పొత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఎవరైనా ఇద్దరి మధ్య గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఎందుకంటే 2019లో ఎప్పుడైతే ఇక్కడ అప్పుడు చంద్రబాబు నాయుడు జనసేన సపరేట్ పోటీ చేశారు కాబట్టి టీడీపీకి వచ్చే ఓట్లు జనసేన చీల్చింది. ఇప్పుడు ఇద్దరు పొత్తులు వస్తారు కాబట్టి ఇద్దరు కంపల్సరీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఈ మధ్య జగన్ గారు కామెంట్ చేస్తారు కుటుంబాలు కూడా చీలుస్తారని. బట్ ఇక్కడ షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారు. సో ఆంధ్రలో ఇప్పుడు ఆయనకి పోటీగా నిలబడిపోతున్నారు కదా. అది జస్ట్ అంత పాలిటిక్స్ గేమ్ అండి, అంతే. అది మన టీడీపీ ఓటు చీల్చడానికి ఆమె పోయింది, అటు జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి. ఇక్కడ ముగ్గురు మధ్య తేడా ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు, అలాగే సిబిఎన్ గారు, అలాగే జగన్ మధ్య తేడా ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఆయన రాజకీయ అనుభవం నేర్చుకున్నాడు. ప్లస్ ఈయన 10 సంవత్సరాలు మన ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరు అనుభవాలు రేపు ఏపీ డెవలప్మెంట్కి కావాలంటే వీళ్ళిద్దరు రావాలి. లేదంటే సేమ్ అలాగనే మళ్ళీ అక్కడ ఇన్వెస్టర్లు అంతా మళ్ళీ తెలంగాణలో తీసుకొచ్చి హైదరాబాద్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. అక్కడ ఎడారి, ఇక్కడేమో మంచిగా అంతా హైటెక్ సిటీ అన్ని ఇంకా పెద్ద ఎత్తుగా వెళ్ళిపోతుంది. టీడీపీ జనసేన అలయన్స్ ఎన్ని సీట్లతో ప్రభుత్వం ఫామ్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎన్ని సీట్లు అని చెప్పలేము, గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుంది.